ప్రముఖ దర్శకుడు శంకర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన దాదాపు 10 కోట్ల విలువైన 3 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ నెల 17న ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. గతంలో జిగుబా కథను కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా తెరకెక్కించారంటూ అరుణ్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్ ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా వచ్చింది. జిగుబా కథకు రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని తెలిపింది. శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్టు ఆ వివరాలు ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. ఆ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతుందని, నిజాలు నిగ్గు తేల్చేంత వరకు శంకర్ కు చెందిన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈడీ ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇవాళ రామ్ చరణ్ కి చెందినటువంటి గేమ్ చేంజర్ సినిమా దర్శకుడు డైరెక్టర్ శంకర్ సంబంధించినటువంటి 10 కోట్ల ఆస్తులని అటాచ్ చేస్తున్నామన్నట్టు నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో శంకర్ పై పిఎంఎల్ఏ యాక్ట్ ఎందుకు నమోదు చేశాము, దేని కారణంగానే ఒక పూర్తి వివరాలు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ వివరాలు అందజేసింది. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా ద్వారా అనుకున్నటువంటి కలెక్షన్స్ ఎక్కువగా రీచ్ అవుతాయి అనే ఒక ఆలోచనతో ఈ సినిమా తెరకెక్కించడము, అనుకున్న విధంగా సినిమా ఆడకపోవడము, కలెక్షన్స్ కూడా తక్కువ రావడము, ఇదే సమయంలో మళ్ళీ శంకర్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేస్తున్నామంటూ కూడా నోటు రిలీజ్ చేస్తూ దాని గల వివరాలన్నీ కూడా అందజేయడం జరిగింది. 2010లో రోబో సినిమా మూవీకి సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు విచారణ సందర్భంగా తనకు తీసిన సినిమా కంటే కూడా ఎక్కువగా డబ్బు రెవెన్యూ వచ్చింది, దానిపై పిఎంఎల్ఏ ఉల్లంఘనకు పాల్పడ్డాడు డైరెక్టర్ శంకర్ అంటూ కూడా అతనిపైన కేసు నమోదు చేసి ఇప్పటి వరకు కూడా విచారణ జరిపించింది. ఈ కాపీరైట్ ఉల్లంఘన కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కిందట ఆస్తులు అటాచ్ చేయడము తొలి కేసుగా ఈ సినీ నిర్మాత మండలి భావిస్తా ఉంది. మొదటిసారి కాపీరైట్స్ దాంట్లో 10 కోట్ల రూపాయలని శంకర్ ని అటాచ్ చేయడంపై మాత్రం మిగతా సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డటువంటి సిచ్యువేషన్ నెలకొంది. పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఫిబ్రవరి 17న ఈడీ ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్ శంకర్ కి చెందినటువంటి 3 స్థిరాస్తులను అటాచ్ చేస్తూ ఈడీ అధికారులు 10.11 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులని శంకర్ అటాచ్ చేస్తున్నాం అన్నట్టు కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్టర్ శంకర్ తీసినటువంటి రోబో మూవీకి వ్యతిరేకంగా 2011లో అరుణ్ తమిళనాథన్ చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన జిగుబా అనే కథ ఆధారంగా ఈ రోబో మూవీ తీసినట్లు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఈ కేసు నుంచి తిరిగి మనీ లాండరింగ్ కి పెద్ద మొత్తంలో పాల్పడ్డారన్నట్టుగా కూడా ఈడీ ఎంటర్ అయ్యి రోబో సినిమాకు సంబంధించినటువంటి లావాదేవీల పైన, ట్రాన్సాక్షన్స్ పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఈ సినిమా రోబో పేరుతో తెలుగులో 2010లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ మెయిన్ కీ రోల్లో వీళ్ళు పోషించడము, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 290 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు, ఈ సినిమా కోసం శంకర్ కు 11.5 కోట్లు దక్కినట్లు కూడా ఈడీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా లెక్కలు బయటికి తీసి దాంట్లో ఈ సినిమా పెట్టుబడి, శంకర్ కు వచ్చినటువంటి ఆదాయం, పిఎంఎల్ఏ యాక్ట్ ని ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ సినిమా రిలీజ్ చేయడము, ఈ సినిమాలో కొన్ని కాపీరైట్స్ అన్నిటిని కూడా ఇతర సినిమాల నుంచి తీసినటువంటి షార్ట్స్ అన్ని కూడా రోబోలో ఉపయోగించుకున్నారు. ఇదంతా కూడా అనుమతి లేకుండా శంకర్ వ్యవహరించాడు అన్నట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ కేసుకు సంబంధించి ఒక స్వతంత్ర విచారణ జరపగా ఈ జుగుబా రోబో మూవీకి గల చాలా పోలికలు ఉన్నాయి, ఆ మూవీలో ఉన్నటువంటి షార్ట్సే శంకర్ తీసుకొచ్చి ఈ సినిమాలో తెరకెక్కించాడు అన్నట్టుగా కూడా గుర్తించి దీనిపైన కేసు నమోదు చేసి 10 కోట్లకు పైగా ఆస్తులని శంకర్ అటాచ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఈడీ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సుంతా. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.